శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి కేసు వివరాలను సీఐలు నారాయణ, పురుషోత్తమాచారి, రఘుపతులతో కలిసి వెల్లడించారు. ర్యాలీలో భాగంగా అల్లరి మూకులు యువకుడిపై దాడి చేశాయని, బాధితుని ఫిర్యాదు మేరకు 5గురిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఉత్సవాలకు భగ్నం చేసేందుకు కుట్ర జరిగిందని, దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే ఈ నెల 17న చేపట్టనున్న బంద్కు ఎలాంటి అనుమతి లేదని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అంబేద్కర్ యొక్క జయంతి చాలా ఘనంగా నిర్వహించబడింది. ఆ రోజు వేలాదిగా ప్రజలు ఆదిలాబాద్ పట్టణంలోని మూల ప్రాంతాల నుండి, గ్రామాల నుంచి కూడా ఎంతోమంది ఊరేగింపుగా జై భీమ్ జెండాలతో ఊరేగింపులు తీసుకుంటూ, ర్యాలీలు తీసుకుంటూ రావడం జరిగింది. దాంట్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా జై భీమ్కు సంబంధం లేకుండా ఇతర జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారని చెప్పేసి తెలిసింది. దీని క్రమంలోనే ఆ సమయంలో ఆ రోజు రాత్రి సుమారు 10:45 సాయి కిరణ్ అనే వ్యక్తి అతను జై భీమ్కు సంబంధం లేకుండా ఇతర జెండాలను పట్టుకొని వచ్చినందుకు కొంతమంది అల్లరి మూకలు అతనిపై దాడి చేయడం జరిగింది. కానీ ఆ రోజు రాత్రి మన పోలీస్ స్టేషన్ కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. మరుసటి రోజు 15వ తారీఖు నాడు సుమారు మధ్యాహ్నం 12 గంటలకు సాయి కిరణ్ రెసిడెంట్ ఆఫ్ పిట్టలవాడ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అతనిని తైవారు, షాహిద్, షబ్బు, అబ్బు, జిషాన్, తర్వాత ఆయాన్ అనే వ్యక్తులు అతనిపై దాడి చేసినారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఇమీడియట్గా ఫిర్యాదు అందిన వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాము. దాని ఎఫ్ఐఆర్ నెంబర్ 106/2023. आदमी है जिसके साथ तो जो कार्यकर्ता है